వర్షాలు లేవు అయినా కొంచెం హైట్ బాగా పెరిగింది. ఏ మందులు కొడుతున్నారు? విఖ్యాత్ ఒకటి, అద్వైత ఒకటి. ఫస్ట్ ఇది కొట్టినామండి. నల్లికి బాగా దోమకి బాగానే పనిచేసిందా? ఓకే. దీని తర్వాత మళ్ళీ ఇది కొట్టినారా? దీని తర్వాత ఇదిగో ఇది కాయలో పురుగుకి, నల్లికి, దోమకి అన్నిటికీ బాగానే ఉందండి క్వాలిటీ. ఇది కొట్టిన తర్వాత దోమ నల్లి అన్ని పోయినాయండి. కాయలు కూడా పురుగు కూడా లేదండి. చెట్టు కూడా హైట్ బాగా హైట్ కూడా బాగానే ఉంది. వాళ్ళకి కొద్దిగా ముద్దుగా ఉన్నాయండి, ఎక్కువ ముద్దుగా ఉన్నాయి. మా కొద్దిగా మెత్తదనం. చెట్టుకు 30 కాయలు ఉన్నా గానీ ఒలిసి చూస్తే ఏం లేదు. ఒకటే కొట్టిన మందు ఇది ఒక్కటే అచ్చం ఇదే కొట్టింది. ఇంకా ఇల్లనే దోమ నల్లి అన్నిటికీ అదే. ఓకే. తర్వాత కూడా సేమ్ ఇది కూడా అన్నిటికీ కాయల పురుగుకి. ఓకే. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూసేవారు. ఈరోజు మనం పల్నాడు జిల్లా పిడుగురాల మండలం జూలకల్ గ్రామానికి వచ్చినండి. రైతు పెద్దిరెడ్డి కిష్టారెడ్డి పొలంలో ఉన్నామండి. మొత్తం ఎన్ని ఎకరాల సాగు విస్తీర్ణం, పత్తి సాగు విస్తీర్ణం, ఏ విధంగా సాగు చేస్తున్నాడు, అసలు ఏమేమి మందులు కొడుతున్నాడు, అసలు సాగు విస్తీర్ణం రైతుని తెలుసుకుందామండి. నమస్తే కృష్ణారెడ్డి, చెప్పండి. మీ ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? నేను 3 ఎకరాలు వేసిన. 3 ఎకరాలు వేసినారా? 3 ఎకరాలు వేసిన. వర్షాలు లేవు అయినా కొంచెం హైట్ బాగా పెరిగింది. మనం నీళ్లు పెట్టుకుంటా. అవునవును. ఏ విధంగా సాగు చేస్తున్నారు? మనం నీళ్లు పెట్టుకుంటా ఈ మందులు కొడుతున్నాం. ఏ మందులు కొడుతున్నారు? ఇదిగో ఈ మందు అండి. ఓకే. విఖ్యాత్ ఒకటి, అద్వైత ఒకటి. ఫస్ట్ ఇది కొట్టినామండి. ఫస్ట్ ఇది కొట్టారా? ఫస్ట్ ఇది కొట్టినాం. విఖ్యాత్ కొట్టినారు. ఎన్ని బుడ్లు కొట్టినారు? ఎట్లా కొట్టినారు? ఇది వచ్చేసి ఎకరానికి ఒక బుడ్డి. ఒక బుడ్డి ఎకరానికి ఒక బుడ్డి చొప్పున కొట్టిన. 3 ఎకరాలకు 3 బుడ్లు. 3 బుడ్లు కొట్టారు. ఎట్లా అనిపించింది? ఇది నల్లికి బాగా దోమకి బాగానే పనిచేసిందా? ఓకే. దీని తర్వాత మళ్ళీ ఇది కొట్టినారా? దీని తర్వాత ఇదిగో ఇది కాయలో పురుగుకి, నల్లికి, దోమకి అన్నిటికీ బాగానే ఉందండి క్వాలిటీ. ఇది కొట్టిన తర్వాత ఎన్ని రోజులు కొట్టిరు? ఇది కొట్టినాక ఒక వారానికి ఇది కొట్టిరు. వారం. ఇది కొట్టిన తర్వాత దోమ నల్లి అన్ని పోయినాయండి. కాయలు కూడా పురుగు కూడా లేదండి. చెట్టు కూడా హైట్ బాగా హైట్ కూడా బాగానే ఉంది. వర్షాలు లేకపోయినా గానీ. ఓకే. అంటే మీకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మీ పక్క రైతు పక్క చేలు ఉంటాయి కదా, మీతో పాటు వేసిన చేలు ఉంటాయి, అవి ఎట్లున్నాయి? మీ ఎట్లున్నాయి? మా మడుకు బాగానే ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం నల్లి దోమ ఎక్కువనే ఉంది. ఎక్కువగా ఉంది. బెట్ట కదా. అంటే బయట చేలు ఎట్లా ఉన్నాయి? అంటే కొట్టని మందులు, ఇవి కొట్టని మందులు, వాళ్ళు వేరే మందులు కొట్టిన వాళ్ళు ఎట్లున్నాయి? వాళ్ళకి కొద్దిగా ముద్దుగా ఉన్నాయండి, ఎక్కువ మా కొద్దిగా మెత్తదనం. పురుగు కూడా చెట్టుకు 25 కాయలు 30 కాయలు పట్టింది. ఇప్పుడు కూడా మంచిగా పట్టింది. చెట్టుకు 30 కాయలు ఉన్నా గానీ ఒలిసి చూస్తే ఏం లేదు. యాక్చువల్ గా మీకు పురుగు పెద్ద భయం. అది పుచ్చుకొల్ల నుంచి మాకు. ఓకే. అంటే మీకు మామూలు చెట్టు కాపాటం పత్తి పుచ్చుకోగ నుంచి. దానికి అద్వైత బాగా పనిచేసింది. ఇది బాగానే ఉందండి. ఇది ఒకసారి ఫస్ట్ ఇది కొట్టారా? ఫస్ట్ ఇది కొట్టారు. తర్వాత ఇది కొట్టారు. తర్వాత ఇది కొట్టిన. ఓకే. ఎన్ని రోజులు అయింది పంట పెట్టి మీరు? ఇప్పుడు మేము ఇప్పుడు 73 రోజులు అయితే. 73 రోజులు. 73, 75. ఎన్ని ఎకరాలు మొత్తం విస్తీర్ణం? 3 ఎకరాలు విస్తీర్ణం. ఎన్ని రకాలు పెట్టారు ఇందులో? 2 రకాలు అండి. 2 రకాలు పెట్టారా? ఏమేమి రకాలు పెట్టారు ఇలా? ఒకటేమో ప్లాటినాను, ఒకటేమో ఇది గణేష్ పెట్టారా? అంటే ఇప్పుడు 70 రోజుల పంట బయట పంటలకు మన పంటలకు పోల్చుకుంటే మన పంట బాగుంది అంటున్నారు కదా. ఎప్పుడు దిగుబడి తీసుకున్నారు దీన్ని? మరి ఎప్పుడు దిగుబడి ఎప్పుడు వస్తుంది మీకు? అంటే ఖాతా తీయనిక, పత్తి తీయనిక ఎంత టైం పడుతుందా మీకు? ఎన్ని రోజులు పడుతుంది? 90 రోజులు అయితే. 90 రోజులు అయితే ఏంటంటే వాతావరణం కొద్దిగా ఎండలు కాసి అయితేనేమో కొద్దిగా ముందే వస్తుంది. ఒక 10 రోజుల ముందే కూలుగుండి కొద్దిగా వాతావరణం నీళ్ళు పడితే లేటుగా వస్తుంది. సరే. ఈ మందులు కొట్టినారంటారు కదా, ఈ మందులు ఎన్ని పంపులు కొట్టినారు? ఎట్లా కొట్టినారు? ఎకరానికి వచ్చేసి 5 గంటలు. 5 గంటలు కొట్టేది. ఎకరానికి వచ్చేది 5 గంటలు. 5 గంటలకు ఎకరానికి 5 గంటలు. 3 ఎకరాలకు 15 గంటలు. 3 డబ్బాలు మొత్తం పనిచేసిందా ఇది? చాలా రకాలుగా ఇస్తుంటారు కొంతమంది. అంటే దోమ నల్లి ఒకటే కొట్టిన మందు? ఇది ఒక్కటే అచ్చం ఇదే కొట్టింది. ఇంకా ఇల్లనే దోమ నల్లి అన్నిటికీ అదే. ఓకే. తర్వాత కూడా సేమ్ ఇది కూడా అన్నిటికీ కాయల పురుగుకి. ఓకే. ఇది అన్నిటికీ పనిచేస్తుంది కానీ పురుగుకు పనిచేయదు. ఇది దోమ నల్లి దాని మడికి పేను బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ పురుకు కూడా దీనికి వచ్చి మళ్ళీ తర్వాత ఇది డోస్ కొట్టారు. ఓకే. నువ్వు ఎట్లా తెచ్చుకున్నావు ఇది? ఈ పేట శనగలలో వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళు వాడుతుంటే మేము ఎక్కడ వాడుతున్నాం ఏందని మా వాళ్ళు ఉన్నారు ఆడ కనుక్కుంటే ఇదిగో పలాని కొట్టమని. మీరు పక్క రైతు ఉన్నాడు కదా మన సురేష్ గారు, ఆయన వాడిండు యాక్చువల్ కదా, ఆయన చూసి తెచ్చుకున్నారా మీరు? ఇప్పుడు ఎట్లా వాడుతుంటే ఫస్ట్ ఆయన వాడిండు. ఒక మాలు వాడిండు. ఫస్ట్ ఒక ట్రిప్ వాడిండు. వాడినాక మన పైరు గ్రోత్ గానీ బ్రహ్మాండంగా అన్ని బాగానే ఉన్నాయి. సరే నాకు కూడా కావాలి అబ్బాయి అంటే పలానా సాట ఉన్నాయి అని చెప్తే తెచ్చుకున్నాం. ఓకే.